గ్రామం అంచున ఉన్న చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నాగయ్య అనే పేద రైతు, అతని భార్య లక్ష్మి, 10 ఏళ్ల కొడుకు రవి కలిసి జీవించేవాళ్లు. నాగయ్య కష్టపడే మనిషే, కానీ ఒక లోపం: కోపం. చిన్న విషయానికే కోపం వచ్చేది. పంట సరిగ్గా పండకపోయినా, వాన ఆలస్యమైనా, ఇంట్లో అన్నం తక్కువైనా ఆ కోపం లక్ష్మి మీద, రవి మీద పడేది. రవి చదువులో బాగా తెలివైనవాడు. పుస్తకాలు అంటే ప్రాణం. ఒకరోజు స్కూల్ మాస్టారు చెప్పాడు, రవి, నీవు పెద్దగా చదివితే చాలా దూరం వెళ్తావు. ఆ మాటలు రవి మనసులో నాటుకుపోయాయి. ఒక సాయంత్రం రవి ధైర్యం చేసి తండ్రిని అడిగాడు, నాన్నా, నాకు ఒక గైడ్ బుక్ కావాలి. నాగయ్య ఆ రోజు పంటకు సరైన ధర రాలేదు. కోపంతో ఉన్నాడు. డబ్బులు చెట్లమీద కాయలా అని అరచాడు. ఆ కోపంలో రవి చేతిలో ఉన్న పుస్తకాన్ని విసిరేశాడు. రవి ఏమీ మాట్లాడలేదు. కళ్ళు నిండా నీళ్లు, మనసు నిండా బాధ. ఆ రాత్రి లక్ష్మి నిశ్శబ్దంగా చెప్పింది, అతను అడిగింది తప్పు కాదు. నాగయ్య స్పందించలేదు. రోజులు గడిచాయి. రవి మౌనంగా మారాడు. నవ్వు తగ్గింది, మాటలు తగ్గాయి. ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం. నాగయ్య పొలానికి వెళ్ళాడు. అక్కడ కాలు జారిపడిపోయాడు. కాలు విరిగింది. ఆస్పత్రిలో పడుకున్న నాగయ్యను రోజూ చూసుకునేది ఎవరు? రవి. చిన్న చేతులతో నీళ్లుచ్చేవాడు. రాత్రి నిద్రలేకుండా కూర్చునేవాడు. ఒకరోజు నాగయ్య మెల్లగా అడిగాడు, నాన్నమీద కోపముందారా? రవి తల ఊపాడు. లేదు నాన్నా, నువ్వు నా నాన్నవు కదా. ఆ మాట నాగయ్య గుండెల్లో గుచ్చుకుంది. అప్పుడే అతనికి అర్థమైంది, తాను ఎంత పెద్ద తప్పు చేశాడో. కళ్లలో నీళ్లు తిరిగాయి. కంపించిన గొంతుతో చెప్పాడు, రవి, నన్ను క్షమించు నాయనా. నా కోపం నీ కలల్ని నొప్పించింది. రవి తొలిసారి గట్టిగా ఏడ్చాడు. తండ్రిని కౌగిలించుకున్నాడు. నాన్నా, నువ్విలా అన్నదే నాకు చాలు. ఆ రోజు నాగయ్య మారిపోయాడు. కాలు మానిన తర్వాత రవి చదువుకు పూర్తిగా సహాయం చేశాడు. అవసరమైన పుస్తకాలు తెచ్చాడు. కోపాన్ని కాదు, ప్రేమను చూపించాడు. సంవత్సరాలు గడిచాయి. రవి ఒకరోజు కలెక్టర్గా అదే గ్రామానికి వచ్చాడు. స్టేజీ మీద మాట్లాడుతుంటే అన్నాడు, ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే దానికి కారణం నా నాన్న చెప్పిన ఒక మాట. నన్ను క్షమించు. జనం కళ్లలో నీళ్లు. నాగయ్య తల వంచాడు. కాని ఈసారి గర్వంతో.